హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ బీజిఎం అనేది నేను ఇన్స్టాలో చూసాను. దానికోసం అయితే ఈ బీజిఎంకి ఈ టైప్ బర్త్డే వీడియో చేయాలనేసి డిసైడ్ అయ్యి వీడియో అయితే చేస్తాను అనమాట. ఒకసారి డెమో వీడియోని చూడండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రీసెట్ లింక్ అనేది మీకు ఇంపోర్ట్ అవుతుందో లేదో కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. కమెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది సో ఇంపోర్ట్ అవుతుందో లేదని. ప్లీజ్ కమెంట్ చేస్తారో ఆశిస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే ఒక ఆఫర్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారో ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఫాంట్స్ లింక్స్ అనేవి. ఫాంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ అనేది యాడ్ చేసుకుని దాని తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఎట్లా ఓపెన్ చేసి దాంట్లో ఫోటో ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకునే ముందు మీకు ఇక్కడ ఏంటంటే టూ ప్రీసెట్ లింక్స్ అనేవి ఇచ్చాను. 2 ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఒకటి ఏంటంటే ఫోటో అనేది ఫ్రేమ్ స్టైల్లో ఉంటుంది. వీడియో అనేది ఎండింగ్లో ఉంటే ఆ ఫ్రేమ్ స్టైల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాజెక్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఫ్రేమ్ అనేది ఒకటి ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ గ్రూప్స్ అనేవి ఇట్లా ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఫోటో అనేది ఇట్లానే రీప్లేస్ పెట్టుకోండి. నేను ఈ వీడియోలో ఎంత అవుతుంది కనుక ఒక ఫోటో లేదా 2 or 3 ఫొటోస్ రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఫస్ట్ ఫోటో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. చూసారు కదా, ఫోటో అనేది రీప్లేస్ అయింది. బట్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే మీ ఫింగర్తో ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఫోటో అనేది యాడ్ అయింది. సో మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి సెకండ్ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ ఇంకో ఇమేజ్ అనేది నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క ఇమేజ్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. సో బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ అనేది యాడ్ చేసుకుని నేను ఎక్కువ చెప్తే వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక మీకు కూడా బోరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటో ఇట్లా ఈ ఫ్రేమ్ స్టైల్ అనేది ఇట్లా సేవ్ చేసుకోండి. ఇక్కడ యారోమార్పై క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేసి మీ ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది. రైట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది మీరు ఏదైనా రీప్లేస్ పెట్టుకోవాలంటే రీప్లేస్ పెట్టుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఏదైనా రీప్లేస్ పెట్టుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దానికోసం మీకు నేను చెప్పాను ఇక్కడ ఫోటో ఫ్రేమ్ అనేది ముందుగానే సెట్ చేసుకుని పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, మీరు ఫ్రేమ్ అనేసి ఒక ఇమేజ్ ఇచ్చాను. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, బట్ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఫ్రేమ్ ఇమేజ్ అనేది నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. చూసారు కదా, ఇమేజ్ అనేది యాడ్ అయింది. దాని తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఇంకొకటి పిఎన్జీ అనేది ఇచ్చాను కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసే ముందు ఏంటంటే మీ ఫోటో అనేది రిమూవ్ చేసుకుని పెట్టుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియోనే చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 1 క్లిక్తో హెచ్డి క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో ఆ వీడియోలో చెప్పాను. చూడండి, మీకు సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ కలర్ అండ్ ఫిల్ ఈ 4 ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేస్తే ఇమేజ్ వస్తుంది. కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఎట్లా మీరు ఎక్కడైతే రిమూవ్ చేసుకుని పెట్టుకున్నారో సో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను. ఇమేజ్ అనేది ఇట్లా యాడ్ అయిపోయింది. చూస్తారు కదా. సో మీరు కూడా ఇట్లానే ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. మీ వీడియో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ 3 గ్రూప్స్ అనేవి ఇచ్చాను. గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ గ్రూప్లోని 3 ఫొటోస్ అనేవి ఇట్లా యాడ్ చేసుకున్నారంటే మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేను ఎగ్జాంపుల్గా ఫస్ట్ అయితే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి లేదా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. ఇమేజ్ అనేది ఇట్లా యాడ్ అయింది. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా చూసారు కదా. మళ్ళీ ఇక్కడ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. ఇట్లా యాడ్ అయింది. సో బ్యాక్ వచ్చండి.
బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా 2 ఇమేజెస్ అనేవి యాడ్ అయిపోయాయి. ఇంకో ఇమేజ్ కూడా అట్లానే రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎక్కువ చెప్తే వీడియో లెంత్ అవుతుంది. సో ప్లీజ్ మీకు కూడా బోరింగ్ ఉంటుంది కనుక ఆల్మోస్ట్ ఈ విధంగా అయిపోయిన తర్వాత వీడియో రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆర్ఎంఆర్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.